ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. వరుసగా మూడవసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ పొందిన స్టీల్ పరిశ్రమ ఏది? ఆన్సర్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ సవరణ బిల్లు ఆమోదం. కేంద్రం ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. దీనిని లోక్సభ మరియు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఇప్పటికే అమలులో ఉన్న 2020 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ చట్టంలో మార్పులు చేయనుంది. దీంతో గతంలో ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్‌కు చట్టబద్ధత కలగనుంది. 2020 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అనేది 4 కార్మిక చట్టాలలో ఒకటి. ఆ 4 చట్టాలు చూస్తే మొదటిది కోడ్ ఆన్ వేజెస్ 2019, రెండవది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, మూడవది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, నాలుగవది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇక 4 చట్టాలలో రెండవ చట్టమైన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020కి సవరణ చేశారు. ఈ సవరణలోని ముఖ్యాంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఉద్యోగ కోతలు మరియు పరిశ్రమ మూసివేతలో మార్పులు తీసుకొచ్చారు. రెండవది వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేశారు. మూడవది ట్రేడ్ యూనియన్ గుర్తింపు. నాలుగవది తాత్కాలిక ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమాన వేతనాలు మరియు సమాన ప్రయోజనాలు కల్పించారు. ఇక ఈ సవరణ యొక్క లక్ష్యాలు చూస్తే మొదటిది కార్మిక సంక్షేమం మరియు పరిశ్రమ అభివృద్ధి మధ్య సమతుల్యం. రెండవది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. మూడవది న్యాయపరమైన కేసులను తగ్గించడం. నాలుగవది పరిశ్రమలలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడం. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఇండియా స్థానం. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఇండియా 2వ స్థానంలో నిలిచింది. ఇండియాలో 740 మిలియన్ స్మార్ట్ ఫోన్లు వాడుకలో ఉన్నాయి. ఇది దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ. కొత్త ఫీచర్లపై ఆసక్తి, కొనుగోలు శక్తి పెరగడం, మిడ్ రేంజ్, ప్రీమియం ఫోన్లకు పాపులారిటీ ఉండటం వలన ఇండియాలో స్మార్ట్ ఫోన్లు అధికంగా అమ్ముడవుతున్నాయి. ఇక ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 975 మిలియన్ల స్మార్ట్ ఫోన్లతో చైనా మొదటి స్థానంలో ఉండగా 740 మిలియన్ల స్మార్ట్ ఫోన్లతో ఇండియా 2వ స్థానంలో ఉంది. ఇక 310 మిలియన్ల స్మార్ట్ ఫోన్లతో అమెరికా 3వ స్థానంలో ఉండగా 215 మిలియన్ల స్మార్ట్ ఫోన్లతో ఇండోనేషియా దేశం 4వ స్థానంలో ఉంది. ఇక 175 మిలియన్ల స్మార్ట్ ఫోన్లతో బ్రెజిల్ దేశం 5వ స్థానంలో ఉంది. ఇక ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి మొదటిది నార్త్ కొరియా. జనాభాలో కేవలం 11% కంటే తక్కువ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ కలిగి ఉంది. ఆ తర్వాత బురుండి దేశం. బురుండి దేశ జనాభాలో కేవలం 11% కంటే తక్కువ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ కలిగి ఉంది. ఇక మూడవది సెంట్రల్ ఆఫ్రికన్ ఆఫ్ రిపబ్లిక్. సెంట్రల్ ఆఫ్రికన్ ఆఫ్ రిపబ్లిక్ దేశంలో 12% కంటే తక్కువ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ కలిగి ఉంది. ఇక నాలుగవది సౌత్ సూడాన్. సౌత్ సూడాన్ దేశంలో 13% కంటే తక్కువ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ కలిగి ఉంది. ఇక ఐదవది చాడ్. చాడ్ దేశంలో 14% కంటే తక్కువ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ కలిగి ఉంది. రాయల్ థాయ్ వైమానిక దళంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయింట్ ఎక్సర్సైజ్. రాయల్ థాయ్ వైమానిక దళంతో భారత వైమానిక దళం
జాయింట్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. థాయిలాండ్‌లోని వుడోర్న్ రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహించారు. ఇక ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా తరపున సుఖాయ్ 30 ఎంకేఎల్ అలాగే IL-78 ఎయిర్ క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయి. థాయిలాండ్ తరపున గ్రిపెన్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇక ఈ ఎక్సర్సైజ్ ఇండో థాయ్ రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రతను బలోపేతం చేస్తాయి. అలాగే సైనిక సమన్వయాల పెంపు, యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం ఈ ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇండియా ఈ ఎక్సర్సైజ్‌లో పాల్గొన్నది. దక్షిణ ఆసియా దేశాలతో రక్షణ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో భాగంగా ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా పాల్గొన్నది. ఇక ఇండియా మరియు థాయిలాండ్ దేశాల మధ్య మరో 2 ఎక్సర్సైజ్‌లు జరుగుతాయి. అవి మొదటిది ఎక్సర్సైజ్ మైత్రి. ఇండియా మరియు థాయిలాండ్ యొక్క ఆర్మీ ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహిస్తాయి. రెండవది ఎక్సర్సైజ్ సియామ్ భారత్. ఇది ఇండియా మరియు థాయిలాండ్ యొక్క వైమానిక దళాలు నిర్వహిస్తాయి. ఇండియాలో మొదటి నేషనల్ బయో బ్యాంక్ ప్రారంభం. లైసోసోమల్ స్టోరేజ్ డిసార్డర్ల పరిశోధన కోసం ఇండియాలోనే మొదటి నేషనల్ బయో బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ బయో బ్యాంక్ 15 రాష్ట్రాలకు చెందిన 530 పేషెంట్స్ తాలూకు బయోలాజికల్ శాంపిల్స్, క్లినికల్, బయోకెమికల్, జెనెటిక్ డాటాను సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ బ్యాంకుకు నిధులను సమకూర్చింది. ఇది 8 లైసోసోమల్ సమూహంలోకి వచ్చే 27 వ్యాధులను కవర్ చేస్తుంది. లైసోసోమల్ వ్యాధులు అనేవి మన శరీర కణాల్లో ఉన్న లైసోజోమ్స్ అనేక భాగాలలో పనిచేయాల్సిన ఎంజైమ్స్ పనిచేయకపోవడం వలన వస్తాయి. ఈ వ్యాధి సోకిన వారి కణాల్లో హానికర పదార్థాలు పేరుకుపోతాయి. అలాగే కాలేయం, మెదడు, ఎముకలు ప్రభావితం అవుతాయి. అలాగే చిన్నపిల్లల్లో అభివృద్ధి తగ్గిపోతుంది. ఇక ఈ వ్యాధుల నుంచి రక్షణ కోసం ఈ నేషనల్ బయో బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ రోడ్ రన్వేను ప్రారంభించిన ప్రధాని మోడీ. ఫిబ్రవరి 14, 2026న ఎమర్జెన్సీ రోడ్ రన్వేను ప్రధాని మోడీ ప్రారంభించాడు. ఈ రన్వేను అస్సాం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ మొరాన్ నేషనల్ హైవేపై నిర్మించారు. ఇది 4.2 కిలోమీటర్ల మేర పొడవు ఉంటుంది. ఈ రన్వేను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీగా పిలుస్తారు. దీనిని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహకారంతో నిర్మించారు. ఇక ఈ రన్వే విపత్తు, ఎమర్జెన్సీ సమయాలలో సాధారణ మరియు యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు ఉపయోగిస్తారు. ఇది దేశంలో 11వ రోడ్ రన్వే. అలాగే ఈశాన్య భారతదేశంలో మొదటి రోడ్ రన్వే. దీనిని సుమారు 100 కోట్లతో నిర్మించారు. ఈ రన్వే ఏకకాలంలో 74 టన్నుల బరువును తట్టుకోగలదు. ఇక ఈశాన్య ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్పై ల్యాండ్ అయిన మొదటి భారత ప్రధానమంత్రిగా మోడీ ఘనత సాధించాడు. ప్రధాని మోడీ C-130J విమానంలో ఈ రన్వేపై ల్యాండ్ అయ్యాడు. అగ్నివస్త్ర మరియు ఇండియన్ ఆర్మీ మధ్య కీలక ఒప్పందం. ఇండియన్ ఆర్మీకి అత్యున్నత ప్రమాణాలు కలిగిన కార్బన్ ఫ్యాబ్రిక్స్, హై పర్ఫార్మెన్స్ కాంపోజిట్ మెటీరియల్స్ తయారు చేసేందుకు అగ్నివస్త్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో
భారత సైన్యం ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ ఫిబ్రవరి 11న ఎంఓయూపై సంతకం చేసింది. ఇక ఉక్కు కంటే స్ట్రాంగ్‌గా ఉండేలా, అలాగే అసాధారణ టెంపరేచర్‌లు తట్టుకుంటూ తేలికగా ఉండేలా బుల్లెట్ ప్రూఫ్ గేర్లను అగ్నివస్త్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందించనుంది. బుల్లెట్ ప్రూఫ్ గేర్లు అంటే ఇందులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్, టాక్టికల్ షీల్డ్స్, డ్రోన్ ఫ్రేమ్‌లు, బుల్లెట్ ప్రూఫ్ సైనిక వాహన రక్షణ భాగాలు ఉంటాయి. ఇక వీటితో పాటు మిసైల్స్, రాకెట్ విడిభాగాలు, డ్రోన్లను తయారు చేసి సైన్యానికి అందించనుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచే కీలక అడుగు. రక్షణ శాఖలో కొత్త డైరెక్టర్ నియామకం. రక్షణ శాఖలో కొత్త డైరెక్టర్గా ఎం. అనిత నియమితులయ్యారు. ఈమె నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదించింది. సివిల్ సర్వీసెస్ బోర్డు సిఫార్సుల ఆధారంగా ఈమె నియామకాన్ని చేపట్టారు. ఇక రక్షణ మంత్రిత్వ శాఖలో పౌర పర్యవేక్షణ మరియు పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ నియామకాన్ని చేపట్టారు. ఇక ఈమె ఈ పదవిలో సెప్టెంబర్ 26, 2026 వరకు కొనసాగుతుంది. ఎం. అనిత 2007వ బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్. ఈమె ఈ నియామకానికి ముందు పెట్టుబడి మరియు ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక కేబినెట్ నియామకాల కమిటీ గురించి చూస్తే, ఈ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటాడు. ఇక సెక్రటరీ, అదనపు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ వంటి ఉన్నత అధికారుల నియామకాలకు ఆమోదం ఇవ్వడం కోసం కేబినెట్ నియామకాల కమిటీని రూపొందించారు. చరిత్ర సృష్టించిన భారత పారా స్విమ్మర్. ఫిబ్రవరి 13, 2026న భారత పారా స్విమ్మర్ సతేంద్ర లోహియా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సముద్ర జలమార్గాలలో ఒకటైన కుక్ జలసంధిని భారత పారా స్విమ్మర్ సతేంద్ర లోహియా 9.22 గంటలలో ఈది రికార్డు క్రియేట్ చేశాడు. సతేంద్ర లోహియా మొత్తం 23.6 కిలోమీటర్ల జలసంధిని ఈదిన మొదటి ఏషియన్ పారా స్విమ్మర్గా గుర్తింపు పొందాడు. కుక్కు జలసంధి న్యూజిలాండ్ దేశంలో ఉంది. ఇక సతేంద్ర లోహియా మధ్యప్రదేశ్లోని బిండ్ జిల్లాకు చెందినవాడు. ఇతను 2024 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక అదే సంవత్సరం టెన్సింగ్ నార్గే జాతీయ సాహస అవార్డును కూడా అందుకున్నాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2026 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఏ 3, బి 5, సి 7, డి 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువ ఏ దేశంలో కనిపించింది? ఏ ఇండోనేషియా, బి ఇండియా, సి ఇజ్రాయెల్, డి ఇరాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండోనేషియా. ఇటీవల ఏ రాష్ట్రానికి తొలి మహిళా అందాజ్ జడ్జ్ నియమితులయ్యారు? ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ.
గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత? ఏ 12, బి 22, సి 32, డి 42. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 32. ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చీఫ్ జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ భాస్కర్ రావు, బి లక్ష్మీ శ్రీవాత్సవ, సి రోహన్ పండిట్, డి సర్వేష్ రంజన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సర్వేష్ రంజన్. కింది వాటిలో చంబల్ నది ఏ రాష్ట్రం గుండా ప్రవహించదు? ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. చంబల్ నది యమునా నదికి ఉపనది. ఈ నది మధ్యప్రదేశ్ గుండా ఉత్తర ఈశాన్య దిశగా ప్రవహిస్తూ చివరగా ఉత్తరప్రదేశ్లోని యమునా నదిలో కలుస్తుంది. చంబల్ నది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్. కింది వాటిలో పశ్చిమ కనుమలలో భాగం కానిది ఏది? ఏ గుజరాత్, బి తమిళనాడు, సి ఆంధ్రప్రదేశ్, డి బి మరియు సి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. పశ్చిమ కనుమలు యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. కింది వాటిలో తూర్పు కనుమల్లో భాగం కాని పర్వతం ఏది? ఏ షెరావయ్ కొండలు, బి జావాడి కొండలు, సి నల్లమల్ల కొండలు, డి అనామలై కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనామలై కొండలు. అనామలై కొండలను అనామల కొండలు మరియు ఏనుగు పర్వతాలు అని పిలుస్తారు. ఈ కొండలు పశ్చిమ కనుమలలో ఉంటాయి. ఈ కొండలు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు మరియు కేరళ సరిహద్దుతో విస్తరించి ఉన్న పర్వతాల శ్రేణి. ఇండియాలోని తూర్పు మరియు పశ్చిమ పాయింట్ల మధ్య రేఖాంశ వ్యత్యాసం ఎంత? ఏ 10 డిగ్రీలు, బి 30 డిగ్రీలు, సి 50 డిగ్రీలు, డి 60 డిగ్రీలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 30 డిగ్రీలు. ఇండియాలోని తూర్పు మరియు పశ్చిమ పాయింట్ల మధ్య రేఖాంశ వ్యత్యాసం 30 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుజరాత్లోని సూరత్ కంటే 2 గంటలు ముందుగా సూర్యోదయం అవుతుంది. నాథులా పాస్ కింది వాటిలో ఏ శ్రేణిలో ఉంది? ఏ వింధ్య, బి కారకోరం, సి పశ్చిమ కనుమలు, డి హిమాలయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హిమాలయాలు. నాథులా పాస్ హిమాలయ పర్వతాలలో ఉంది. ఇది సిక్కింలోని ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల ప్రధాని మోడీ ఆదాంపూర్ విమానాశ్రయం పేరును ఏమని మార్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.